హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడ్రన్ మంత్ర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. సరే, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఎందుకు పెట్టలేకపోతున్నానంటే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 10 months బాబు, 3 ఏళ్ల పాప. వాళ్ళిద్దరితోటే రోజంతా బిజీగా తెలియకుండా గడిచిపోతుంది. ఈ టైం వాళ్ళతోటే స్పెండ్ చేయాలి, కానీ వీడియోస్ అవి తీస్తే మెమరీస్ చేసుకోవచ్చు, బాగా ఇంపార్టెంట్ అనిపించినవే చేసుకుందాం అన్నట్లుగా ఊరుకున్నాను అనమాట. ఇవాళ వీడియో వచ్చేసి రేపు మా పాపకి గజ్జె పూజ అండి. తను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటుంది. అయితే నా చిన్నప్పటి అన్ఫినిష్డ్ డ్రీమ్ తన ద్వారా నేను తీర్చుకోబోతున్నాను అని చెప్పని చాలా ఆనందంగా అయితే ఉంది. సో దానికి జరుగుతున్న ఏర్పాట్లు, ఏమేమి అవసరము అనేవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా అనే వంకతో నా మెమరీని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పూజా ఐటమ్స్ కావాలండి. ఫస్ట్ గణపతి పూజ, తర్వాత గజ్జలకి పూజ జరుగుతుంది. దానికి పళ్ళాలు, అలాగే బియ్యము, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అగరత్తులు, హారతి కర్పూరం, దీపారాధనకి కుందే, ఒత్తులు అన్నీ, అట్లా నైవేద్యానికి బెల్లం ముక్క, కొబ్బరికాయలు, అలాగే తమలపాకులు, అరటిపళ్ళు, విడిపూలు అయితే నేను బయట పెట్టుకున్నాను. బ్యాగ్లో అప్పుడే పెట్టేస్తే పాడైపోతాయి కాబట్టి రేపు వెళ్ళేటప్పుడు అయితే నేను తీసుకుని వెళ్తాను. అలాగే 2 టవల్స్, రెండు బ్లౌజ్ పీసెస్, అలాగే కలశానికి ఒక కొత్త చెంబు కూడా పెట్టుకున్నాను. మా పాపకు వేయడానికి ఈ పరికిని అయితే తీసి పెట్టాను నేను. ఇంకా అలాగే నేను కట్టుకునే శారీ కూడా తీసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత గుడిలో జరుగుతుందండి. అయితే అది మా ఊరు కాదు కాబట్టి ఆ ఊరు మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పని అక్కడ అమ్మవారికి, అయ్యవారికి, ఈశ్వరుడికి, అమ్మవారికి, గణపతికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బట్టలు తీసుకున్నాను. ఇది అయితే రూల్లో ఏమీ లేదు, నాకు స్వామివారికి పెట్టుకోవాలి అనిపించి. ఇంతటిది మళ్ళీ మనకి జరిగేది కాదు కాబట్టి తర్వాత గురువుగారికి శారీ తీసుకున్నాను. మా గురువుగారు అయితే బ్లౌజ్ పీసే చెప్పారండి, అందరినీ ఇబ్బంది పెట్టకూడదని. కానీ ఇంత చక్కగా విద్య నేర్పిస్తున్న ఆవిడికి మనం ఇచ్చే గౌరవం ఇదే కదా, అందుకని అది తీసుకున్నాను. తర్వాత ఫ్రూట్స్, ఇంకా ఇదిగోండి ఫ్రూట్స్ మేడంకి ఇవ్వడానికి, గురువుగారికి స్వీట్స్, అలాగే దక్షిణ, ఇవన్నీ కూడా రేపిస్తాను. వీలైతే రేపు కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అయితే ఇందులో మీకు నాకు నచ్చింది ఏంటంటే మా పాప కోసం గజ్జలు పెట్టుకోవడానికి బ్యాగ్ అయితే కొన్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఈ పెన్ తీసుకున్నానండి. అంటే చిన్న పాప కదా, మనం పారాన్ని పెట్టినప్పుడు కారిపోతుంది. ఇదేంటంటే ఆల్తా పెన్ అనమాట, చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను. రేపు తనకి ట్రయల్ వేస్తాను. వేసిన తర్వాత ఎలా ఉంది అని నేను రేపు కూడా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా రేపు ఏమైనా వీడియో తీస్తే అది కూడా తప్పకుండా పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఆనందానికి అవ్వదులే లేవండి, అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. ఇది మా పాప గజ్జె పూజకి జరుగుతున్న ఏర్పాట్లు. ఉంటారండి, బాయ్.